గోవింద 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 గోవింద. శ్రీ గణేశాయ నమః. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా మీకు సమర్పిస్తున్నటువంటి శంకర విజయం, శంకర సాహితీ విజయం పండిత సదస్సుకు స్వాగతం. ఈ రోజున భారతదేశం దివ్యధాత్రిగా, కర్మభూమిగా అద్భుతంగా ప్రకాశిస్తున్నది అంటే దానికి మూల కారణం, ఆది కారణం శంకర భగవత్పాదులే అని చెప్పవచ్చు. శంకర భగవత్పాదులే కనుక అవతరించి ఉండకపోతే ఈనాడు మనమందరం ఈ విధంగా ఉండేవారమే కాదు. భారతదేశంలో సాహిత్యము, ధర్మము, ధర్మాచరణ, వేదము, శాస్త్రము, పంచాయతన పూజ ఒకటేమిటి, సమగ్రంగా ఒక అద్భుతమైనటువంటి ధార్మిక విజ్ఞాన మార్గమును భారతదేశం అంతటా చక్కగా వ్యాప్తి చేసినటువంటి వారు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు. శంకర సాహితీ విజయాన్ని పురస్కరించుకొని శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి అనేక ప్రకరణ గ్రంథములు, అనేక అద్భుతమైనటువంటి స్తోత్రములు, ఆ స్తోత్రముల్లో ఉన్నటువంటి అనేక విశేషములు, ఆ వైభవము, శంకర స్తోత్ర వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సమగ్రంగా, సంక్షిప్తంగా తెలియచెప్పటమే ఈ పండిత సదస్సు యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఈనాటి ఈ పండిత సదస్సు కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చినటువంటి వారు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. సంస్కృత, ఆంధ్ర భాషల్లో విశేషంగా కృషి చేసి ఎన్నో గ్రంథములు, ఎన్నో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి గ్రంథములకు వ్యాఖ్యానములు, ఒకటేమిటి సమగ్ర సాహితీ సేవ చేసినటువంటి మహాపండితులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. మరి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు సౌందర్యలహరి స్తోత్రములకు సంబంధించి సౌందర్యలహరిలో ఉన్నటువంటి విశేషములు, సౌందర్యలహరి స్తోత్ర వైభవాన్ని మన ముందు ఆవిష్కరిస్తారు. శ్రీమాత్రే నమః. పదన్యాస క్రీడా పరిచయమివ ఆరబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి అతః తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణిత చలాదాచక్షాణం చరణకమలే చారుచరితే. జగద్గురువులైన ఆదిశంకరులు మానవాళికి అనుగ్రహించిన స్తోత్రాలు అన్నీ దేనికదే విశిష్టమైన అమ్మ దివ్య వైభవాన్ని, అమ్మ కారుణ్యాన్ని, అమ్మ యొక్క జగన్మాతృత్వాన్ని వివరిస్తూ సౌందర్య లహరి అన్న పేరుతో శిఖరిణి ఛందస్సులో మనోహరంగా అద్భుతమైన కల్పనలతో కూడిన కవితా సౌందర్యాన్ని మేళవించి దానికి తాత్విక సౌందర్యాన్ని జోడించి ఆదిశంకరులు అందించిన అద్భుతమైన స్తోత్ర కావ్యం సౌందర్య లహరి. అందులో ఈనాడు మనం ముచ్చటించుకుంటున్న శ్లోకం అమ్మవారి నడకల సొగసు. ఆ నడకల సొగసు సందర్భంలో వెలువడుతున్న అమ్మవారి కాలి మువ్వల అందెల సవడి. ఆ మనోహరమైన విశేషాన్ని మనం ముచ్చటించుకుంటున్నాం.
అమ్మవారు రాజప్రసాదంలో అలా నడుస్తోంది వయారంగా టీవీగా మందగమనం సాగిస్తుంది. రాజహంసికలను పెంచుకుంటోంది అమ్మ. అవి చూశాయి, ఆహా మా యజమానురాలు ఎంత ఉయారంగా నడుస్తుంది, ఎంత అందంగా, ఎంత హుందాగా, ఎంత టీవీగా నడుస్తుంది, మనం కూడా ఇలా నడిస్తే బాగుంటుంది కదా అని భావించి అవి అమ్మవారి నడకలను అనుకరించి నడిచే ప్రయత్నం చేశాయి. ఆ నడక సాగక పడిపోతున్నాయి మాటి మాటికి, అయినా ప్రయత్నం మానక కొనసాగిస్తూనే ఉన్నాయి. అమ్మ చూసింది, వాటి పట్ల జాలిపడింది. నా నడకలను అనుకరించాలని అవి భావిస్తున్నాయని ముచ్చటపడింది. ఆగ్రహించలేదు, అనుగ్రహించింది. తన నడకలను అనుకరించడానికి వీలుగా లయబద్ధంగా ఒక ప్రత్యేకమైన శ్రావ్యమైన ధ్వని వెలువడేందుకు అనువుగా చారు చరితే సంబోధించారు. అంటే అమ్మవారి యొక్క నడవడిక చాలా గొప్పది. నడక ఎంత అందమైనదో నడవడిక అంత గొప్పది. వాటి పట్ల అపారమైన కారుణ్యంతో అనుకరించడానికి వీలుగా ఉండడం కోసం తన పాదాలకు చక్కని అందెలు ధరిస్తే వాటిలో మనోహరమైన సవ్వడి చేసే చిరుమువ్వలు కలిగిన అందెలు అమ్మ ధరించింది. అప్పుడు అమ్మ నడుస్తుంటే ఆ వెలువడుతున్న ధ్వని లయాత్మకంగా ఉన్న కారణం చేత ఆ లయను అనుసరించి క్రమంగా ఆ రాజహంసికలు అమ్మ నడకలను అనుకరించసాగాయి. ఇది ఈ శ్లోకానికి సంబంధించిన భావంగా మనం చెప్పుకోవచ్చు. పదన్యాస క్రీడ అనే శ్లోకం. అయితే ఇది అమ్మవారి ఇంటికి లేకపోతే ఆ అంతఃపురానికి పెంపుడు రాజహంసికలకు సంబంధించిన విషయం కదండి, మరి మాకెందుకు అని మా పోటీ వాళ్ళకి అనిపించవచ్చు. కానీ అందులో ఆంతర్యం ఆదిశంకరులు ప్రయోగించిన మాట హంస అనే మాట. ప్రాణులందరూ హంసలే. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగిస్తున్న ప్రతి ప్రాణి హంసే. సామాన్య జీవులైన ఈ హంసలను పరమహంసలుగా తీర్చిదిద్దడానికి అమ్మ తన కాలి అందెల మూవల సమడిలో నుంచి నడుస్తున్నప్పుడు దివ్యమైన ఓంకార నాదం వెలువడే అవకాశాన్ని అనుగ్రహించింది. ఆ ఓంకార నాదం ఆధారంగా చేసుకుని సామాన్య హంసల వంటి వారు పరమహంసలుగా రూపొందడానికి అమ్మ అపారమైన కారుణ్యంతో ఈ లోకానికి ఇచ్చిన అద్భుతమైన అవకాశం. ఓంకారం 3 వేదాల సారము అని పెద్దలందరూ తెలియజేస్తున్నారు. వేద స్వరూపమైన వేద సారమైన ఆ ఓంకారనాదం అమ్మవారి పాదాల కదలికల్లో నుంచి వెలువడుతోంది అన్న అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించడానికి జగద్గురువులు మనోహరమైన సన్నివేశాన్ని కల్పన చేసి హంసల వంటి నడకలు కావు అమ్మవారివి, అమ్మవారి నడకలు చూసే హంసలు అందమైన నడకలు నేర్చుకున్నాయని వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పిన మరాళీ మందగమన అనే నామాన్ని కొంచెం చిన్న సదుపాటు చేసి చమత్కారంగా ఆదిశంకరులు అనుగ్రహించిన అద్భుతమైన విశేషం ఈ శ్లోకంలో మనకు కనపడుతుంది. ఇటువంటి దివ్యమైన స్తోత్ర రాజాన్ని అనుగ్రహించిన ఆదిశంకరులకు ఈ శంకర జయంతి శుభవేళలో హృదయపూర్వకమైన భక్తి పుష్పాంజలి సమర్పిస్తూ సెలవు. చాలా అద్భుతంగా మల్లాప్రగడ వారు ఆవిష్కరించారు. ఎందుకంటే ఈ జగత్తున పరమహంస పరివ్రాజకాచార్యవర్య అనేటువంటి ఆ పదం ఏదైతే ఉన్నదో అది శంకర భగవత్పాదుల అవతారము వచ్చిన తరువాతనే సన్యాస ధర్మం అనేటువంటిది పునరుద్ధరణ చేయబడ్డది. కాబట్టి దానికి నిదర్శనంగా ఆ శ్లోకంలో అమ్మవారిని, అలాగే అమ్మవారి యొక్క వాహనమైనటువంటి ఆ హంసస్వరూపాన్ని ఇలా అన్నింటినీ సమన్వయం చేస్తూ చక్కటి విశేషాన్ని మల్లాప్రగడ వారు ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క సౌందర్య లహరి హృదయమును పరిశీలనము కాకుండా అనుశీలనముతో ఆవిష్కరించారు. చాలా అద్భుతం. ఇక మన ఆదిశంకరుల వారి యొక్క జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పండిత సదస్సులో మరొక దిగ్గజ పండితులు మైలవరపు శ్రీనివాసరావు గారు. మైలవరపు శ్రీనివాసరావు గారు ప్రవచన రంగంలో ప్రస్తుతము మా అందరికీ కూడా భీష్మాచార్యుల వంటి వారు. రామాయణం మీద, అలాగే రామాయణం మీద కాకుండా ఒకటేమిటి, రామాయణ, భారత, భాగవత, అష్టాదశ పురాణములలో ఉన్న అనేక తాత్విక వైదిక రహస్యములను అద్భుతంగా లోకానికి ఆవిష్కరించినటువంటి మహాపండితులు. మరి మైలవరపు శ్రీనివాసరావు గారు శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి శివానందలహరి స్తోత్రం, ఇది 100 శ్లోకముల అద్భుతమైనటువంటి కావ్యము అని కూడా చెప్పవచ్చు. మరి ఈ శివానందలహరి స్తోత్రము
ఆ స్తోత్రముల ఎందున్నటువంటి ఆ భక్తి విశేషములు, శివానంద లహరి వైభవమును ఇప్పుడు ఆవిష్కరింపజేస్తారు మైలవరపు శ్రీనివాసరావు గారు. నమః శివాయ చ నమః శివాయ. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మోక్ష. మమ దాస్యసి కిమస్తి శంభో తవ పదాంబుజ భక్తిమేవ దేహి. శివానందలహరి అనే మాట శివస్య ఆనందలహరి, శివాయాః ఆనందలహరి, శివశ్చ శివాచ శివౌ తయోః ఆనందలహరి. కేవలం శివునికి సంబంధించింది మాత్రమే కాదు, శివ అంటే శివుని భార్య అయిన అమ్మవారికి సంబంధించిన ఆనందలహరి. శివుడు శివ కలిపితే శివౌ అవుతుంది సంస్కృతంలో. తయోః ఆనందలహరి. బాగా పరిశీలన చేస్తే ప్రతి శ్లోకంలోనూ ముగ్గురు యొక్క అనురణనము కనిపించి తీరుతుంది. అశనం గరళం. ఓ శంకర, నువ్వు నీ ఇంటికి వస్తే ఏమిస్తావు? విషాన్ని ఇస్తావా? అబ్బో మాకొద్దు మాకొద్దు. మరి అయితే ఏం చేస్తావు? నేను ఆభరణాన్ని ఇస్తాను, తీసుకోవయ్యా. ఫణీకలాప. నా మంచి మెళ్ళలో అనేకమైన ఆభరణాలు ఉన్నాయి, ఇదిగో మంచి అద్భుతమైన పాము నోటి ఇస్తాను. అమ్మో అసలొద్దు అసలొద్దు. వసనం చర్మ చ. పోనీ నువ్వు అసలు ఏమీ తాగడం లేదు, ఆభరణాన్ని వద్దు అంటున్నావు. నేను కట్టుకునేటటువంటి గజాజినం శోణిత బిందు వర్షిచ, చక్కనైనటువంటి రక్తపు చుక్కలు అలా కారుతూ ఉండేటటువంటి ఏనుగు చర్మాన్ని ఇమ్మంటావా? కట్టుకుంటావా? పోనీ లేకపోతే నేను రాత్రి వేళ వ్యాఘ్ర చర్మ, పులి చర్మాన్ని ఇస్తాను, కట్టుకుంటూ ఉంటాను, దాన్ని ఇమ్మంటావా? అబ్బో అసలొద్దు అసలొద్దు అసలొద్దు. మరి ఏమిటయ్యా, ఏది వద్దంటావు, ఏది తీసుకొని అంటావు? కనీసం ఆజలార్థి బంధుజనో అనుగంతవ్య అంటారు. నిన్ను ఊరి చివరి దాకా సాగనంపడం కానీ, లేదా నది ఎక్కడొస్తుందో అక్కడ దాకా పంపిస్తే అక్కడి నుంచి నౌక మీద ప్రయాణిస్తావు కాబట్టి అక్కడికి సాగనంపడం కానీ చేయాలంటే నాకు మంచి వాహనం ఉందయా, దాన్ని ఇమ్మంటావా? మహా ఉక్ష. ముసలి అయిన ఎద్దోటి ఉందయా? అబ్బో అసలు వద్దు, వేళ బయలుదేరితే రేపటికి అక్కడికి వెళ్తాం మేము, మా ఊరు వెళ్ళేసరికి ఎన్ని రోజులు అవుతుందో, అసలు వద్దే వద్దు. ఏమీ తీసుకొని అంటావు, ఆభరణాన్ని కాదంటావు, వస్త్రం వద్దంటావు, మా ఈ వాహనాన్ని ఎక్కనంటావు, ముసలి ఎద్దుని. మరి ఏమి ఇవ్వాలి? తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. సంస్కృతంలో వ్యాజస్తుతి, వ్యాజనింద అని రెండు అలంకారాలు ఉన్నాయి. ఉక్తి స్తుతిర్నింద, స్తుతిభ్యాం స్తుతి నిందయో. ఉక్తిర్ వ్యాజస్తుతిర్నింద, స్తుతిభ్యాం స్తుతి నిందయో అని. పైకి తిడుతున్నట్టు ఉంటుంది, లోపల స్తుతి చేస్తున్నట్టుంటుంది. ఓ శంకర, నీ మెడకి ఉన్నటువంటి ఆ నీలకంఠం ఏదైతే ఉందో అది మేమందరం బతుకున్నందుకు సాక్ష్యం అయ్యా. ఆవేళ నీ భార్య అయినటువంటి ఆమె ఆజ్ఞాపిస్తే మృంగుమన సర్వమంగళ మంగళ సూత్తంబునెంత మది నమ్మినదు. అది ఆవేళ కాలకూటాన్ని నువ్వు మింగావు కాబట్టి మేము బతుకున్నాం. మేము బతుకున్నాం అనడానికి సాక్ష్యం నీ ఆ నీలకంఠం. ఫణీకలాప. మేము అనేక కార్యాలయాల్లో, సంస్థల్లో పనిచేస్తున్నాం. ఆ సంస్థల్లో ఉండేవాళ్ళు మనుష్యులు కాదు. తాచుపాములు ఉంటాయి, బురద పాములు ఉంటాయి, ఎర్రిగొడ్డులు ఉంటాయి, అబో పిరికితనంగా కనిపిస్తూ కాటేసే పాములు ఉంటాయి. అదిగో వాటిలన్నిటితోటి ఎలా సహజీవనాన్ని చేయాలో నీకంటే నేర్పిన వాడు ఎవడున్నాడయ్యా? చాలా గొప్ప మాట. ఇక వస్త్రం అంటావా? పిల్లలైనటువంటి వాళ్ళు మీరు చక్కనైనటువంటి పట్ట వస్త్రాలని ధరించండిరా. మీకు ఏమీ అక్కర్లేనటువంటి ఆ ఏనుగు వ్యాఘ్ర చర్మాలని నాకు ఇవ్వండి. మీరు వాడుకునే వస్త్రాలు నాకు వద్దే వద్దు, అసలు తీసుకోను. తల్లిదండ్రులు నిజమైన వాళ్ళు ఎవరు అంటే పిల్లలకి అవసరమైన వాళ్ళకి
ఇచ్చి వాళ్ళకి అనవసరమైనవి వాళ్ళు చూసుకునే వాళ్ళే నిజమైనటువంటి తల్లిదండ్రులు. అంచేతనే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. చిట్ట చివరి మాట, వాహనం మహా ఉక్ష. ఒరే, నీకు పెద్ద ముసలి ఎద్దులా కనిపిస్తుంది అనుకుంటున్నావే, ఎద్దు ధర్మానికి సంకేతం, గుర్రం శక్తికి సంకేతం. నీ దగ్గర ఉండేటటువంటి నాణ్యాన్ని ఒక్కసారి తీసుకు చూస్తే దాంట్లో అశోక చక్రం కింద ఒకవైపున ఎద్దు, ఓవైపున గుర్రం ఉంటాయి. ఓరి వ్యక్తి, నీ గుర్రాన్ని అంటే శారీరక శక్తిని ఎద్దులా ఉపయోగించంటే ధర్మబద్ధంగా ఉపయోగించి నన్ను సంపాదించుకో, శాశ్వతంగా నేను నీ దగ్గర ఉంటాను అని తెలియజేస్తుంది అట్లాంటి ఎద్దు. కాబట్టి నేను ధర్మమూర్తినే. రాక్షసుడు వరం అడిగినా సరే నా బొజ్జలో ఉండు, ఇచ్చేస్తా. రాక్షసుడు నీ నెత్తి మీద చేయబెడతాను, ఇచ్చేస్తున్నా అనేటటువంటి ఉత్తమ ధర్మ బుద్ధిమంతుడు అయ్యా నువ్వు. అంచేతనే నీ పాదాల ఎడ నాకు అమోఘమైనటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు ఉండేలా చెయ్యి అని ప్రార్థించారు ఆదిశంకర్ల వారు. స్వస్తి. అద్భుతం. మైలవరపు శ్రీనివాసరావు గారు శివానంద లహరిలో విశేషమైనటువంటి భక్తి తత్వం. ఎందుకంటే ప్రతి శ్లోకము దేనికదే ఒక గ్రంథం. అది 100 శ్లోకముల యందు భక్తి శాస్త్రమును అలా నిరూపణ చేసినటువంటి గ్రంథంలో అద్భుతమైనటువంటి శ్లోకాన్ని, ఎన్నో విశేషములు పండితులు చెప్పేటువంటి మాటలు. అందుకే చూడండి ఎన్ని విశేషములో. శివానంద లహరి అనే పేరులోనే 3 విశేషములతో వారు మొదలు పెట్టినారు. కాబట్టి పండితులు ఆవిష్కరిస్తే ఇలా ఉంటుంది అని చెప్పటానికి మైలవరపు వారు ఆవిష్కరించినటువంటి తీరు అమోఘం, అద్భుతం. ధన్యవాదములతో ఈనాటి పండిత సదస్సులో మరొక అద్భుతం. భగవత్పాద శంకరుల యొక్క రచనల్లో జనములో అత్యధిక ప్రశస్తిని పొంది అందరి చేత ప్రతిరోజు కీర్తించబడేటువంటి స్తోత్రము అన్నపూర్ణాష్టకము. ప్రతివారు ఈ రోజున భోజనం చేసే సమయంలో ఇది ఒక్కసారి స్మరిస్తారు. కాబట్టి ఈ శ్లోకములు రానటువంటి వారు భారతదేశంలోనైతే ఉండరు దాదాపు. మరి అటువంటి అన్నపూర్ణాష్టకమును ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు, ఈనాడు ఒక మాట చెప్పుకోవాలి అంటే, ఈనాటి ప్రస్తుత వర్తమాన కాలంలో కోన్వస్మిన్ సాంప్రతంలోకే అని, ఇప్పుడు సాంప్రతంలోకే ప్రస్తుత వర్తమాన కాలంలో సాహితీ దురంధరులు ఎవరు? ఎందుకంటే దురంధర శబ్దమే వారికి వాడాల్సింది. సాహితీ దురంధరులు వారు ఉదయం లేస్తే రాత్రి దాకా వారు సాహిత్య వ్యవసాయం చేస్తున్నారు. శంకర భగవత్పాదుల వారి యొక్క స్తోత్రముల యందున్నటువంటి అనేక అద్భుతములను నిత్యము అధ్యయనం చేస్తూ, అనుశీలనం చేస్తూ మనందరికీ ఆవిష్కరింపచేయటంలో తాడేపల్లి పతంజలి గారు తమ జీవితమును ధన్యం చేసుకుంటున్నారు. అన్నపూర్ణాష్టక వైభవాన్ని మన ముందు ఆవిష్కరింపజేస్తారు. శ్రీ శివాయ గురవే నమః. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. నిత్యానందకరీ అని పరమ ప్రసిద్ధమైనటువంటి అన్నపూర్ణాష్టకాన్ని శంకర భగవత్పాదుల వారు మొదలుపెట్టారు. ఇక్కడ భిక్ష అడుగుతూ అమ్మవారిని మొట్టమొదట సంబోధన చేసింది నిత్యానందకరి అన్నారు. అలా ఎందుకన్నారో ఆ అష్టకం చిట్ట చివర పెట్టారు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. కాబట్టి మాకు జ్ఞానము వైరాగ్యము, అదిగో ఆ ఆనందం రావాలమ్మా మాకు, నువ్వు మాత్రమే ఇవ్వగలవు. నిత్య ఆనందకరి. ఈ లోకంలో మేము అనుభవించేటువంటివన్నీ కూడా తాత్కాలిక ఆనందాలు, కానీ శాశ్వతమైనటువంటి ఆనందం ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లివి నువ్వు ఒక్కతివే తల్లి అన్నపూర్ణాదేవి అని చెప్పి ఆవిడని అన్నము రూపంలో, ఎందుకంటే అన్నము తింటే అది మనస్సు కింద మారుతుందని పెద్దవాళ్ళు చెప్పారు. అందువల్ల మనస్సు రకరకాల సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు
అమ్మవారి పాదాల దగ్గర చేరాలని, మోక్ష మార్గ అనుగామిత్వాన్ని పొందాలి అని అంటే తప్పనిసరిగా నిత్య ఆనందకరి అనేటువంటి ఈ శ్లోకాన్ని మనం చదువుకోవాలి. తర్వాత వెంటనే అంటున్నారు వరాభయకరి. అమ్మా, శ్రేష్టమైనటువంటి వరాలిచ్చేదానివి. అదొక్కటేనా? అభయం సత్వ సంశుద్ధి లాగా భగవద్గీతలో లాగా అభయాన్ని కూడా మాకు అనుగ్రహించేదానివి అని అంటూ చివరగా అమ్మని అంటారు ఆ మొదటి పాదంలో సౌందర్య రత్నాకరి అన్నారు. సౌందర్యం అంటే సౌందర్య లహరిలో ఇందాక మల్లాప్రగడ వారు చెప్పినట్లుగా సౌందర్య రత్నాకరి. అమ్మ సౌందర్యమే నిజమైన సౌందర్యం, బాహ్య సౌందర్యం కాదు, అంతః సౌందర్యం. ఈనాటి ఆధునిక సమాజానికి కూడా శంకర భగవత్పాదుల వారి యొక్క ఆ పద ప్రయోగం చక్కటి పాఠ్యాంశం. కాబట్టి సౌందర్య రత్నాకరి, అంతటి అంత సౌందర్యం కలిగిన సముద్రం, సౌందర్యాన్ని సముద్రం లాంటి దానివమ్మ అని చెప్తూ, అలాగే నిర్ధూతాఖిల ఘోర పాప నికరి. ఒక్కసారి అమ్మ పేరు తలుచుకుంటే చాలట ఎగరగొట్టి, ఒక్కసారి బంతిని ఎలా ఎగరగొడతామో పాప సమూహాలన్నీ కూడా అలా ఎగరగొట్టబడతాయిట. అందువల్ల ఒక్కసారి ఆ పేరు అనుకోండిరా, నిర్ధూతాఖిల ఘోర పాప నికరి అని అంటూ అమ్మ ప్రత్యక్ష మాహేశ్వరి. తల్లి, నువ్వు మా కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి ఆ మహేశ్వరుడు. ఎందుకంటే ఈశ్వర శబ్దం శివుడు కాబట్టి ప్రత్యక్ష మాహేశ్వరి అని అంటూ ఆ మూడో పాదంలో శంకర భగవత్పాదుల వారు చక్కటి ప్రేమని, చక్కటి ఆత్మీయతని, ప్రాళేయాచల వంశ పావనకరి. ఎంత అదృష్టవంతుడండి ఆ హిమవంతుడు. లోకాలని కన్న తల్లి, ఆ ముగురమ్మల మూలపుటమ్మ తల్లిని ఆవిడ చుబుకాన్ని పట్టుకొని, ఆ అమ్మ చుబుకాన్ని పట్టుకొని అన్నం తినిపించినటువంటి గొప్పవాడు హిమవంతుడు. అటువంటి హిమవంతుడి యొక్క వంశాన్ని ఆవిడ పవిత్రం చేసింది. కాబట్టి ప్రాళేయాచల, ఆ హిమవంతుడు. ఎందుకంటే అక్కడ పదప్రయోగం చూడండి, అక్కడ హిమము చల్లదనం. ఎవరైతే ఈ అన్నపూర్ణాష్టకాన్ని చదువుతూ ఉంటారో తినేటువంటి అన్నం చల్లగా వాళ్ళ జీవితాలని గడుపుతుంది, చల్లదనాన్ని వాళ్ళ జీవితంలో నింపుతుంది. ఎందుకంటే ఇది ప్రాళేయాచల వంశ పావనకరి. ఆ హిమాలయం యొక్క వంశం మొత్తాన్ని చక్కగా పావనం చేసినటువంటిది ఆ తల్లని చెప్తూ చిట్ట చివరగా ఆ మహానుభావుడు ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి అని ఒక చక్కటి పదప్రయోగం చేశారు. నిజానికి కాశీ నగరానికి అధీశ్వరుడు పరమశివుడు. మరి ఆయనకి విషయం తెలియదా శంకర భగవత్పాదుల వారికి? మళ్ళీ అమ్మని పట్టుకొని మన కాశీపురాధీశ్వరి, ఈ కాశీపురానికి మొత్తానికి ఈశ్వరత్వం కలిగినటువంటి దానివి, స్వామినివి నువ్వేనమ్మా అంటున్నారు. అంటే అయ్యా అమ్మ ఇద్దరూ ఒక్కటేరా అని మనకి చక్కటి ప్రబోధాన్ని చేశారు. భిక్షాం దేహి. కాబట్టి మనందరం కోరుకోవాల్సింది అన్నం అంటే జ్ఞాన వైరాగ్యం. కాబట్టి నిత్యానందం మాకు, ఆ నిత్యానంద భిక్ష మా అందరికీ అనుగ్రహించమ్మా తల్లి అని అన్నపూర్ణాష్టకంలో మొట్టమొదటి శ్లోకంలోనే చక్కగా ఎందుకు అన్నపూర్ణాష్టకం చదవాలో, ఈ జన్మకి పరమార్థం ఏమిటో ఆ శంకర భగవత్పాదుల వారు ఆ అష్టకంలో మనకి తెలియచేశారు. శంకరం నమామి. పతంజలి గారు వ్యాఖ్యానం చేస్తూ ఉంటే పంచముఖములతో కాకుండా 1000 ముఖములతో వ్యాఖ్యానం చేసినట్టుగా ఉంటుందన్నట్టుగానే ఆచార్య తాడేపల్లి పతంజలి గారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అన్నపూర్ణాష్టకం మీద. మొదటి శ్లోకములోనే ఇంత వైభవం ఉంటే మరి మిగతా శ్లోకాలకు వెళ్తే, అందుకే ఇవి శ్లోకములు కాదు, మన శోకాన్ని పోగొట్టడానికి వచ్చినటువంటి అద్భుతమైన శ్లోకములు ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క ఈ స్తోత్ర రత్నములు. ఈనాటి పండిత సదస్సులో మా అందరి చేత అమ్మా అని పిలిపించుకునేటువంటి, మా అందరికీ మాతృ ప్రేమను పంచుతున్నటువంటి తల్లి మా అనంతలక్ష్మమ్మ గారు. ఎందుకంటే రైల్వే కళాశాలలో పనిచేసి విరమణ చేసి ఉద్యోగాన్ని ఆ రోజు నుండి కూడా ఈ రోజు దాకా నిరంతరంగా ఉద్యోగానికి వారు రాజీనామా ఇచ్చారు, కానీ వారి యొక్క సాహిత్య వ్యవసాయానికి మాత్రం రాజీనామా ఇవ్వలే. నిరంతరం ఎన్నో అద్భుత కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక గ్రంథముల యొక్క వ్యాఖ్యానము ఇలా నిరంతరము చేస్తూ ఆధ్యాత్మిక రంగములో
తనదైన ఒక అద్భుతమైనటువంటి శైలితో ఆకట్టుకున్నటువంటి డాక్టర్ అనంతలక్ష్మి గారు కనకధారా స్తోత్రం మీద, ఎందుకంటే శంకర భగవత్పాదుల వారి యొక్క రచనలో శివానందలహరి, సౌందర్యలహరి తరువాత అందరూ, ఎందుకంటే ప్రతి వారికి డబ్బు కావాలి ఈనాటి లోకంలో, అందులో శంకర భగవత్పాదుల వారి యొక్క రచనల్లో అంటే మనకు మొట్టమొదటి రచనగా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉపనయనం కాగానే బయలుదేరి అక్కడ ఒక ఇంటిలో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క స్థితిని చూచి జాలిపడి అమ్మను స్తుతించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రము కనకధార. మరి అమ్మ కోసం కొడుకు చేసిన ప్రార్థన ఇప్పుడు ఆ అమ్మే మన ముందు ఆవిష్కరిస్తుంది అనంతలక్ష్మి గారు. తద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగసిసౌ విషణ్ణే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ ఇష్టావిశిష్టమతయోపి యాదయాద్ర దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర దుష్టరాయ. శంకరులు అప్పటి శంకర భగవత్పాదులు కాని పూర్వం చేసినటువంటి రచన అని చెప్పలేము. ఇది ఒక అమృత వర్షం. కనక ధారలాగే ఇది కవిత్వ ధార, అనుగ్రహ ధార. అమ్మ అన్నారే, ప్రతి మనిషిలోనూ మాతృత్వం ఉంటుంది. ఒక బ్రాహ్మణి తనకి భిక్ష ఇద్దామని ఇవ్వలేక తపన పడుతూ ఉంటే మాట్లాడడం రాని బిడ్డని చూసి తల్లి ఎలా తపన చెందుతుందో అటువంటి తపన చెందిన తల్లిలాగా ఆ తల్లి కోసం ఆ జగన్మాతను ఆయన ప్రార్థించారు. ఆ ప్రార్థించటానికి ఈమె నాకు ఇవ్వాలనుకుంటోంది, ఇవ్వలేకపోతోంది, ఇచ్చే ఉద్దేశం అయితే ఉంది, వస్తువు లేదు, ఏదో ఒకటి ఆవిడికి అందుబాటులో ఇవ్వమ్మా అంటే పూర్వజన్మలోనో ఈ జన్మలోనో లేక రెండింటిలోనో ఏది ఇచ్చినట్టు లేరు వారు. ఆ దంపతి ప్రస్తుతం ఇవ్వడానికి వారి దగ్గర ఏమీ లేదు. దానం చెయ్యాలి అంటే వస్తువు ఉండాలి. అందువల్ల ఆమెకు దానం చేసే గుణం ఇచ్చి తద్వారా ఆవిడికి మరింత దానగుణాన్ని పెంపొందించడానికి కావలసిన వస్తువునివ్వాలనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనతో జగన్మాతని ప్రార్థించారు. ఏది కావాలన్నా మనకి ఇవ్వవలసినది, అన్ని రకాల సంపదలు ఇవ్వవలసినది లక్ష్మి. అటువంటి లక్ష్మిని ఆయన తలుచుకునేటప్పటికీ చిన్న ఒటువండి. ఏ దృశ్యం కనపడింది? లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గర ఉన్నటువంటి దృశ్యం కనపడింది. వారిద్దరూ ఆనందంగా సరస సల్లాపాలు ఆడుకుంటున్నటువంటి దృశ్యం కనపడింది. ఎవరైనా అనుగ్రహించేది ఆనందంగా ఉన్నప్పుడే సుమా. అందులోనూ ఒళ్ళు తెలియనటువంటి ఆనందంగా ఉన్నప్పుడు అడిగింది ఇవ్వడానికి తొందరగా సిద్ధంగా ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్నది కానీ ఆవిడకి ఈయన పిలుపు వినపడడం లేదు. ఎవరు పిలుస్తున్నారో ఆగుదాన్లే అన్నట్టు అనిపించింది, లేదా ఆర్తి మరింతగా అయ్యాక వెడదాన్లే అని అనిపించిందో ఏమో. ఆవిడ చక్కగా ఉంది. ఎంత అద్భుతమైనటువంటి శృంగారపరమైనటువంటి రచన ఇది. ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్న పిల్లవాడు, అప్పుడే ఉపనయనమైన కొత్తల్లో ఉన్నటువంటి వాడు, గట్టిగా 7-8 ఏళ్ళు ఉంటాయో ఉండవో. ఆ సమయంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి మధ్య ఉన్నటువంటి శృంగారాన్ని అద్భుతంగా వర్ణించాడు. ఈవిడ చూపు ఆయన మీదకి ప్రేమతో వెళ్ళిందిట, వచ్చేప్పటికి సిగ్గుతో వచ్చిందిట. అందరికీ ఇంకా అర్థమైపోవాలి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా ఉంటే చూసి ఇంకా ఆవిడ పలకట్లేదే అని ఏమన్నాడు, అమ్మా నేను బిడ్డని, నువ్వు నన్ను కరుణించవా అని అడిగాడు. ఎవరన్నా వస్తే భార్యాభర్తలు సరస సల్లాపాల్లో వినోదాల్లో ఉంటే సమాధానం చెప్పలేమో కానీ ఉయ్యాల్లో ఉన్న బిడ్డ మాత్రం కుయ్యమంటే చాలు తల్లి వెంటనే ఎంత ఆనందంగా భర్తతో కాలం గడుపుతున్నా వెంటనే బిడ్డ దగ్గరికి పరిగెడుతున్నది మాతృ హృదయం. అటువంటి మాతృ హృదయాన్ని ఇందులో మనకి శంకర్లు చక్కగా
ఆవిష్కరించారు. దానితో ద్రవిణాంబుధార పడింది. బిడ్డలాగా అడిగాడు గనక ఆ తల్లి పలికింది. తాను మాతృభావంతో మరొక జీవికి సహాయం చేయాలని అనుకున్నాడు గనక ఆ తల్లి పలికింది. అందుకే ఇందులో చెప్తాడైనా విహంగ శిశౌ విషణ్ణే అస్మిన్ అకించన విహంగ శిశౌ, నాలాంటి ఏమీ తెలియనటువంటి చేతకానటువంటి దీనుడైనటువంటి ఒక పక్షి పిల్లని అన్నాడు. ఏమీ ఆధారం లేకపోతే పక్షి అనే పదం కూడా వాడతారు కనుక ఇంత దీనంగా అడిగేటప్పటికీ ఆ జగన్మాత ద్రవిణాంబుధార ఇచ్చింది. కనుక ఏది కావాలన్నా ఆ లక్ష్మినే ప్రార్థించాలి, ఆవిడే ఇస్తుంది. సమస్తమైన సంపదలకి మూల కారణమైనటువంటి ఆ తల్లిని ప్రార్థించి మరి ఇంకా ఎప్పుడూ ఎవ్వరూ లక్ష్మీదేవిని ప్రార్థించాలంటే ఇంతకన్నా గొప్ప స్థుతి మరొక్కటి ఉండదు అన్న స్థాయిలో మనకు అందించారు జగద్గురువులు శంకరులు. వారికి నమస్కరిస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపముగా కూడా ఈ స్తవమునందు శంకర భగవత్పాదులు ఆవిష్కరించిన తీరు అద్భుతం. మరి శంకరుల యొక్క రచనలో ఉన్నటువంటి ఆ శిశుత్వము, అలాగే అమ్మలో ఉన్నటువంటి ఆ మాతృత్వము యొక్క వైభవం, ఈ రెండింటిని అనంతలక్ష్మి గారు అద్భుతంగా మనకు ఆవిష్కరింపజేసినందుకు ధన్యవాదములు తెలియజేస్తూ, శంకర భగవత్పాదుల వారి యొక్క జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఏర్పాటు చేసినటువంటి శంకర సాహితీ విజయ సదస్సు, ఈ కార్యక్రమంలో మరొక పండితులు డాక్టర్ ఉజ్జల శరత్ బాబు గారు, ధర్మపురి నివాసి, ప్రభుత్వ అధ్యాపకులుగా పనిచేస్తూ ఈ మధ్యకాలంలోనే విశేషమైనటువంటి కృషి చేసి అష్టావధానం చేసినటువంటి అవధాని కూడా వారయ్యారు. పండిత వంశంలో జన్మించి లక్ష్మీ నరసింహ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి డాక్టర్ ఉజ్జల శరత్ బాబు గారు దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రము మీద మనకు ఇప్పుడు వారు స్పందిస్తారు. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి స్తోత్రము. ఈనాటి స్మార్త పండితులు ఎవరైనా పూజ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఈ శ్లోకం ఒకటైనా చెప్పి నమస్కారం చేయడం అనేటువంటిది ఆచారంగా వస్తూ ఉన్నది. మరి కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అనేటువంటిది కూడా ఈ దీనిలోనే వస్తుంది. ఇటువంటి ఈ దివ్యమైనటువంటి స్తోత్రాన్ని డాక్టర్ ఉజ్జల శరత్ బాబు గారు ఇప్పుడు మనకు అందిస్తారు. పృథివ్యాం పుత్రాస్తే జనని బహవ సంతి సరళా పరంతేషాం మధ్యే విరళతరళోహం తవ సుతః మదీయోయం త్యాగ సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత కుమాత క్వచిదపి కుమాత నభవతి. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం. సాధారణంగా తప్పు చేయని మానవుడు అనేవాడు ఈ ప్రపంచంలో కనబడడు. తప్పు చేయడం సహజమే కావచ్చునేమో, కానీ తప్పు చేసినటువంటి వాడు క్షమించు అని అడగడం అనేటువంటిది ఒక గొప్పనైన విషయం. అలా ఆ గొప్పనైన విషయం పైన అవగాహన ఉండాలి. నేను తప్పు చేస్తున్నాను అనుకోవడం కాకుండా ఆ తప్పు చేశాను క్షమించు అనేటువంటి మాట అవసరం. నిజానికి శంకరుల వారికి ఈ అపరాధ క్షమాపణ స్తోత్రం ఏంటి అనే భావన కనబడుతుంది కొంతమందికి. కానీ శంకరులు తాను ఏదో తప్పు చేశానని అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని గురించి ఆయన చేయడం కాదు అర్థం. ఇక్కడ ఎవరైతే ఈ ప్రపంచంలో మనుషులుగా బతుకుతున్నారో వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేస్తారో అప్పుడు కనీసం ఈ అమ్మను తలుచుకోండి అయ్యా. మీరంతా కూడా అమ్మను తలుచుకుంటే, అమ్మను క్షమించమని వేడుకోమంటే
అమ్మ క్షమిస్తుంది అని చెప్పేసి ఈ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని వారు వెలయించినారు. ఇది నమంత్రం నా యంత్రం తదపిచ అని మొదలు పెడతారు వారు. నాకో మంత్రము రాదు, నాకో యంత్రము లేదు, ఆవాహన లేదు అని చెప్పేసి తాను మొదలు పెట్టుకొని ఇందులో ఒక శ్లోకం వస్తుందండి. అంటే ఒక తల్లి కొడుకుల యొక్క విషయం లోపల ఆయన ఒక మాట చెప్తారు, ఒక శ్లోకంలో చెప్తారు ఆయన ఏమంటే, పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళా. అమ్మా, నీకు ఈ ప్రపంచం లోపల ఎంతమంది కొడుకులున్నారు, ఎంతమంది సంతానం ఉందో. పృథివ్యా, ఈ పృథివీ లోపల పుత్రాస్తే జనని, ఎంతమంది కొడుకులున్నారో అమ్మా నీకు. బహవస్సంతి సరళా, అనేక మంది కొడుకులు ఉన్నారు. మరి అటువంటి దాంట్లో పరంతేషాం మధ్యే విరల తరలోహం, అటువంటి దాంట్లో ఆ సంతానం లోపల నేను ఒక్కడు. ఓ రేణువనమ్మా నేను. అటువంటి రేణువునైనటువంటి యొక్క నేను ఏమని చెప్పను మీకు, ఏమని వేడుకోను నేను మీకు. తవసుత చెప్పంగా ఒక చిన్నవాడిని ఒక కుమారుడిగా నన్ను భావిస్తున్నారు మీరు. అటువంటి నన్ను అమ్మా నువ్వు వదిలిపెట్టకమ్మా. మదీయోయం త్యాగ, నన్ను వదిలిపెట్టక తల్లి, నన్ను పట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేను నిన్ను పట్టుకొని ఉంటాను. కాబట్టి నువ్వు నీ యొక్క దృష్టి నా పైన ఉండాలమ్మా. ఎందుకంటే సముచిత మిదం నో తవ శివే, సర్వలోకాలకు శివంకరి అయినటువంటి యొక్క నువ్వు ఒక్క చూపు చూస్తే చాలు తల్లి, నాకంతా కూడా క్షేమం జరుగుతుంది. ఎందుకు అడుగుంటారో తెలిసిన ఈ మాట ఇప్పుడు నేను ఇంతకుముందు వారు అన్నారు. ఏంటో మాట, కుపుత్రో జాయే తక్కువ చిదపి. అమ్మాయి ప్రపంచంలో చెడ్డ కొడుకు అనేవాడు ఉంటాడేమో, కొడుకు చెడ్డవాడైతాడేమో, అవుతుండొచ్చు. అంటే నేను చెడ్డవాడిని అయితే అవుతానేమో, కానీ కుమాత నభవతి, తల్లి ఎప్పుడూ చెడ్డది కాదు. తల్లికి ఉండేటువంటి ప్రేమ చాలా గొప్పది, చాలా ఘనమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ తల్లి దగ్గర ఎప్పుడూ కూడా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ప్రేమ ఉన్నటువంటిదే తల్లి. కాబట్టి అమ్మా నేను చెడ్డవాడినైతే అయితానేమో, కుపుత్రో జాయేత క్వచిదపి, కొడుకు చెడ్డవాడైతే అవుతాడేమో, కానీ తల్లి మాత్రం కాదమ్మా. తల్లి యొక్క ప్రేమ ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రేమ కొరకు నేను నిన్ను వేడుతున్నానమ్మా, నన్ను క్షమించు అని చెప్పేసి వేడుతాడు. ఆ చివరికి ఒక మాట చెప్తాడు ఆయనే, చివరి 12వ శ్లోకంలో చెప్తారు, యథాయోగ్యం తథా కురు అని చెప్తారు. అమ్మా నేను ఇంతగానం వేడుకుంటున్నాను కదా, అయినా నాకు ఏమి ఇవ్వాలో, నాకు ఏమి యోగ్యత ఉందో అవన్నీ కూడా నీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారమ్మా. నాకు ఏమి యోగ్యత ఉందో ఆ యోగ్యతను నువ్వు ప్రసాదిస్తే సరిపోతుంది తల్లి. యథాయోగ్యం తథా కురు, ఏ యోగ్యత ఉందో దాని ప్రకారం నువ్వు చెయ్యని చెప్పేసి నిజంగా కూడా అందరూ కూడా వేడుకోవలసినటువంటి చక్కటి పంక్తి యథాయోగ్యం తథాకురు అని. నాకు ఇవి అవి అనే మాటలు కాకుండా ఇది చెప్పుకోవడం, మన అర్హత గురించి చెప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా శంకరులు ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినట్టు యొక్క ఆ శక్తిని ఇలా అమ్మ క్షమించు అని చెప్పేసి వేడుకోవడమే ఈ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంగా మనకు పరిఢవిల్లుతున్నది ఈ ప్రపంచం లోపల. మరొక్కసారి ఇప్పుడు మనం కూడా ఆ అమ్మవారును మరి అమ్మా యథాయోగ్యం తథాకురు అని ప్రార్థిస్తూ స్వస్తి. చాలా అద్భుతంగా దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం గురించి శరత్బాబు గారు ఆవిష్కరించారు. ప్రతి శ్లోకము ఒక రత్నమే. దాని యందు శంకర భగవత్పాదుల వారు అంటే నిత్య జీవితంలో మనం చేసేటువంటి పొరపాట్లు, ఎన్ని పొరపాట్లు చేసినప్పటికీ చేసిన పొరపాటును తాను తెలుసుకొని తల్లికి చెప్పుకోవాలి. అమ్మ దగ్గర ఎప్పుడు అబద్ధం ఆడవద్దు, తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు అసత్యము చెప్పకూడదు అని కూడా దాని యందు మనకు కనిపిస్తుంది. శంకర భగవత్పాదుల వారి యొక్క అద్భుతమైనటువంటి స్తోత్ర రత్నములలో దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం కూడా ఒకటి. చక్కగా ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరుసటి అంశం గోవిందాష్టకం. గోవిందాష్టకం మీద మరి ఎన్నో అవధానముల యందు పాల్గొని
అవధానిగా కీర్తించబడినటువంటి వారు, సాహితీ వ్యవసాయంలో ధురంధరుడిగా నిత్యము కూడా అనేకమైనటువంటి సాహిత్య కార్యక్రమములలో అవిశ్రాంతంగా పాల్గొంటూ చక్కటి ఆర్ష ధర్మ వ్యాప్తి చేస్తున్నటువంటి పండితులు డాక్టర్ ఆముదాల మురళి గారు. మరి ఆముదాల మురళి గారు ఇప్పుడు గోవిందాష్టకం మీద వారు గోవిందాష్టక వైభవాన్ని ఆవిష్కరిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సత్యం జ్ఞానమనంతం నిత్యం, సత్యం జ్ఞానమనంతం నిత్యం, అనాకాశం పరమాకాశం, గోష్ఠ ప్రాంగణ రింఖనలోలం, గోష్ఠ ప్రాంగణ రింఖనలోలం, అనాయాసం పరమాయాసం, మాయా కల్పిత నానాకారం, మాయా కల్పిత నానాకారం, అనాకారం భువనాకారం, ష్మామానాథమనాథం ప్రణమత, ష్మామానాథమనాథం ప్రణమత, గోవిందం పరమానందం, గోవిందం పరమానందం. గోవిందం పరమానందం అని ముగిసేటువంటి ఆ శ్లోకంలో గోవింద శబ్దానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. గాం భూమిం ధేనుం స్వర్గం వేదం వా విందతి ఇది గోవింద అని చెప్తారు. భూమిని, ధేనువులను, స్వర్గాన్ని, వేదాన్ని, ఈ నాలుగింటిని కాపాడుతాడు కాబట్టి, ఈ నాలుగింటి చేత తెలియబడతాడు కాబట్టి గోవిందుడు అనేటువంటి పేరు వచ్చింది. మనకు గోవర్ధనగిరిని తన చిటికెన వ్రేలుతో పైకి లేపి గోపాలకులందరినీ కూడా రక్షించినటువంటి సందర్భంలో ఇంద్రుడు శ్రీకృష్ణుణ్ణి గోవిందుడు అని దురుదనామంతో ప్రశంసించినట్లు పౌరాణికమైనటువంటి గోవింద శబ్దాన్ని చూస్తున్నాం. కానీ శంకరాచార్యులు వారు చెబుతూ ఉన్నటువంటి గోవింద శబ్దానికి అర్థాన్ని ప్రథమ శ్లోకంలోనే చెబుతూ వారు సత్యం జ్ఞానమనంతం నిత్యం, సత్యం జ్ఞానం అనంతం, దీనికి బ్రహ్మ అనేటువంటి పదాన్ని చేర్చుకున్నామంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్తరీయోపనిషత్తు చెప్తుంది. అంటే ఉపనిషత్తుల చేత తెలియబడేటువంటి వాడు గోవిందుడు. వేదాంతములైనటువంటి ఉపనిషత్తుల చేత, వేదాంత మహావాక్యాలైనటువంటి వాటి చేత తెలియబడేటువంటి వాడే గోవిందుడు. అతడు పరమానంద కారకుడు అని చెప్పడమే ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశం. మరి సత్యము, జ్ఞానము, అనంతము, నిత్యము ఈ లక్షణాలు ఉన్నటువంటి గోవిందుడు ఆయన గురించి చెబుతూ తర్వాత ఏమన్నారంటే అనాకాశం పరమాకాశం అని చెప్పి అన్నారు. ఇక్కడ పాఠకులకి ఒక సందేహం వచ్చే ప్రమాదం ఉన్నది. ఏమిటంటే అనంతం అన్నప్పుడు ఆకాశం కూడా అనంతమే కదా అనే భావన కలుగుతుందేమో అని ఆకాశం కాదు అన్నారు. కారణం ఏమిటి అంటే ఆకాశం పరబ్రహ్మము యొక్క త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి నుంచి ఏర్పడినటువంటి ఒకానొక అంశం. ఆ ఆకాశం నుంచి అటు తర్వాత భూత భౌతిక సృష్టి అంతా ప్రారంభమైనట్లు మనకు ఉపనిషద్ వాక్యాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అందుకని ఆకాశ స్వరూపం ఏ విధంగా అనంతమైనటువంటిదో ఆ విధంగా అనంతమైనటువంటి వాడు కానీ ఆకాశము కాదు. ఆ ఆకాశానికి కూడా అధిష్టాన చైతన్యమైనటువంటి వాడు గోవిందుడు. గోష్ఠ ప్రాంగణ రింఖన లోలం అని చెప్పి ఆయన యొక్క అవతార విశేషాన్ని, కృష్ణావతార విశేషాన్ని చెబుతూ అనాయాసం పరమాయాసం, ఏ ప్రయత్నము లేకుండా అద్భుతమైనటువంటి కార్యాలను
చేయగలిగినటువంటి వాడు. ఇవంతా ఎందుకు చేస్తూ ఉన్నాడంటే మాయా కల్పిత నానాకారం అనాకారం భువనాకారం, ఇదంతా కూడా ఆయన మాయ చేత కల్పించబడినటువంటిది. అసలు మాయ అంటేనే ఆది మధ్యావసానేషు యా మా సా మాయ, ఎప్పుడూ లేనటువంటిది. ఆ లేనటువంటి దానికి అధిష్టాన స్వరూపుడైనటువంటి పరబ్రహ్మము ఆ మాయ చేత తాను ఈ మొత్తాన్ని భువనాలు, చతుర్దశ భువనాలను కల్పింపజేసి వాటన్నింట్లో ఉంటూ అభివ్యక్తమవుతూ ఉన్నాడు. అంతేకాకుండా ష్మా మా నాథం అనాథం అని చెప్పన్నాడు. ష్మా అంటే భూమి, మా అంటే లక్ష్మి. ఈ రెండింటినీ తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు నాథుడు అయినటువంటి వాడు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గోవిందునికి నమస్కరించాలి. ఆ గోవిందుడే జన్మ జరా దుఃఖమయమైనటువంటి ఈ సంసారం నుంచి ఉద్ధరించి పరమానందాన్ని కలిగిస్తాడు అని తెలియజేయడం జరిగింది. అటువంటి ఈ స్తోత్ర రాజాన్ని అందించినటువంటి ఆదిశంకర భగవత్పాదులకు ప్రణమిల్లుతూ స్వస్తి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అంటే గోవిందుడే కాబట్టి గోవిందుడి యొక్క ఈ ప్రసార స్రవంతిలో గోవింద నామ వైభవాన్ని భగవత్పాదుల వారు ఏ విధంగా చెప్పారో దానిలో ఉన్న విశేషములను వ్యాఖ్యానం చేసినటువంటి ఆముదాల మురళి గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఈనాటి పండిత సదస్సులో మరొక అంశం ఏకశ్లోకి. శంకర భగవత్పాదుల వారి యొక్క అద్భుతమైనటువంటి ఈ ప్రకరణ గ్రంథముల యందు ఏకశ్లోకి కూడా ఒకటి. అంటే ఒక్క శ్లోకములో ఏం చెప్పారు వారు అనేదే ఎవరికి అవగతం కాదు. మరి అందరికీ అవగతం చేయించటానికి ఈ పండిత సదస్సులో డాక్టర్ వారణాసి వెంకటేశ్వర్లు గారు, వారు విశేషమైనటువంటి కృషి చేసినటువంటి అధ్యాపకులు, అలాగే నిత్యము ఆర్ష ధర్మం కోసం పరితపిస్తూ ఆర్ష ధర్మ ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పండితులు వారు. మరి డాక్టర్ వారణాసి వెంకటేశ్వరులు గారు శంకర భగవత్పాదుల వారి యొక్క ఏకశ్లోకి మీద ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తారు. కిం జ్యోతిస్తవ భానుమాన్ అహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుః తస్య నిమీలనాది సమయే కిం ధీః ధియో దర్శనే కిం తత్ర అహం అతః భవాన్ పరమకం జ్యోతిః తదస్మి ప్రభో. కొండను అద్దంలో చూపెట్టడం అనేటువంటిది ఒకే ఒక్క శ్లోకంలో అద్వైత వేదాంత సారాన్ని జిజ్ఞాసువైనటువంటి శిష్యునికి బోధించటం జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారికే చెల్లుతుంది అని ఈ ఏకశ్లోకి నిరూపిస్తూ ఉన్నది. వేదాంతం గురించినటువంటి తెలుసుకోవాలనే కోరిక ఉండబడేటువంటి శిష్యుడు, జిజ్ఞాసువు, స్వామివారి యొక్క అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటం కోసం పూర్వము ఉండవలసినటువంటి కాస్త అర్హతను సంపాదించుకొని వచ్చినవాడు కాబట్టి అలాంటి విద్యార్థికి, అలాంటి శిష్యునికి ఏ పద్ధతిలో బోధన చేయాలి, ఏ పద్ధతిలో బోధన చేస్తే శిష్యుడు తనంత తానే అద్వైతాన్ని తెలుసుకోగలుగుతాడు అనబడేటువంటి భావనతో ఒక 4 ప్రశ్నలు కిం 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 అంటూ వేసినారు. శిష్యుడు కూడా ప్రజ్ఞ కలవాడు కాబట్టి గురువు వేసినటువంటి ప్రశ్నలకి బాగా ఆలోచించి చక్కనైనటువంటి సమాధానాన్ని జిజ్ఞాసువుగా ఇస్తూ ఉన్నాడు. అద్వైతం అంటే 2 కానిది. కానీ స్వామివారు ఏకమనే పదంతో చెప్పవచ్చు కదా, అద్వైతం అని ఎందుకు చెప్పారు అంటే సామాన్య మానవుడు నేను వేరు లోకం వేరు
అనేటువంటి ఒక భేదభావాన్ని, ఈ ద్వైత భావాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి సామాన్యునికి అద్వైతం అనేటువంటిది చెబితే రెండు కాదురా, ఉన్నది ఒకటే అనేటువంటి తెలియటం కోసం అద్వైతం అనబడేటువంటిది. ఇంకో విచిత్రం ఏమిటంటే, నేను శరీరాన్ని అనుకోవటం కాదు. నేను శరీరాన్ని అనుకోవటం అది పొరపాటు. కార్యసంఘాతము కరణ సంఘాతము కలటువంటి శరీరము నీవు కావు అనబడేటువంటి అంశాన్ని తేల్చి చెప్పటం కూడా దీనిలో ఉండబడేటువంటి నిగ్గుదేల్చినటువంటి శ్లోకం. డిడక్టివ్ మెథడ్లో వాడికి తెలిసినటువంటి విషయం నుంచి తెలియని విషయాన్ని చెప్పేటువంటి బోధనా మార్గం లోపల సాధారణమైనటువంటి తెలిసేటువంటిదే. కిం జ్యోతిస్తవ, అబ్బాయి నీవు పనులు చేసుకోవటానికి జ్యోతి ఏంటయ్యా లోకంలో అని ప్రశ్న వేసి, సాధారణమైనటువంటి ప్రశ్న. కిం జ్యోతిస్తవ, విద్యార్థి తెలివి కల్లవాడు, పగటిపూట రాత్రిపూట. భానుమాన్ అహనిమే, పగటిపూట సూర్యుడు నాకు వెలిగిస్తున్నాడు కాబట్టి నా కార్యక్రమం అంతా చేసుకుంటున్నాను. రాత్రౌ ప్రదీపాదికం, మరి రాత్రి పడినప్పుడు కూడా పని చేసుకోవాలంటే మానవ నిర్మితమైనటువంటి దీపం కానీ, దీపానికి మూలమైనటువంటి అగ్ని కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, వెన్నెల కానీ ఇలాంటివేవైనా. కాబట్టి ఆదికం, రాత్రౌ ప్రదీపాదికం. మంచి విద్యార్థి బాగా ఆలోచించి చెబుతున్నాడు. స్యాదేవం, గురువు ఎట్లా ప్రోత్సహిస్తున్నాడు చూడండి. స్యాదేవం, మంచిగానే ఉందయ్యా నీవు చెప్పింది, మంచి బాటలోనే పోతున్నావు. రవి దీప దర్శన విధౌ కింజ్యోతిరాఖ్యాహిమే, మరి రవిని చూడాలన్నా చంద్రుని చూడాలన్నా ఇంకా ఏదైనా జ్యోతి నీ దగ్గర ఉందా? అది ఏమిటి? రవి దీప దర్శన విధౌ కింజ్యోతి ఆఖ్యాహిమే, నాకు చెప్పవయ్యా అనంటే చక్షు అన్నాడు. జ్ఞానేంద్రియంలో ప్రధానమైంది నయనం. చక్షు చెప్పినాడంటే మిగతా జ్ఞానేంద్రియములన్నీ చెప్పినట్టు లెక్కే. చక్షు తస్య నిమీలనాది సమయే కిం, మరి కనులు మూసుకున్నటువంటి స్వప్నావస్థ కానీ, అసలేమీ తెలియని సుషుప్తిలో కానీ నీకు ఇంకా తెలియని విషయాలు తెలిపేటువంటి జ్యోతులు ఉన్నాయి కదా. చక్షు తస్య నిమీలనాది సమయే కిం, బాగా ఆలోచించి ధీహి, బుద్ధి నాకు జ్యోతిగా పనిచేస్తుంది అన్నాడు. ఇంతవరకు సాధారణమైన విద్యార్థి చెప్పేది. ఇక్కడ మరొక జటిలమైన ప్రశ్న అడుగుతున్నాడు. ధియో దర్శనే కిం, బుద్ధి స్వతంత్రంగా ప్రకాశిస్తుందా? బుద్ధిని కూడా ప్రకాశింపచేసేటువంటిది ఏదైనా ఉందా? బాగా ఆలోచించి చెప్పు. సుషుప్తి అవస్థలో బుద్ధి కూడా పనిచేయదు, దానిలో తమస్సు ఉంటుంది, దానిని ప్రకాశింపచేసేది కూడా ఒకటి ఉంటుంది అనబడేటువంటి భావన ఆయన చెబుతూ ధియో దర్శనే కిం, బాగా ఆలోచించి తత్ర అహం, అక్కడ ఉన్నది అహం స్వరూపుడనైనటువంటి నేనే. భవా అతః భవాన్ పరమకం జ్యోతి, ఇప్పుడు అడుగున ఉన్న శిష్యుణ్ణి అక్కున చేర్చుకుంటూ కాస్త సహాయం చేసేటువంటి గురువులాగా అంటున్నాడు. అత్ర భవాన్ పరమకం జ్యోతి, అబ్బాయి ఇక్కడ ఉండబడేటువంటి అహం అనబడేటువంటి అనేటువంటి పదార్థం నీవైతే ఏదో చెప్పావో అది జ్యోతిగా ఉన్నటువంటిది. పరమకం జ్యోతి, అదే శ్రేష్టమైనటువంటి జ్యోతిషాం జ్యోతిషి. ఎవరి జ్యోతి వల్లనైతే భానుడు చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నారో అట్లాంటి ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి, జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి అంటూ ఈ అహం అనబడేటువంటిది. ఎవడైనా నేను అంటాడు. రమణ మహర్షి వారు చెప్పిన అదే, నేను ఏంటో తెలుసుకుంటే వేదాంతం తెలుస్తుందన్నారు. ఈ అహం అనబడేటువంటిది ఏదైతే ఉందో ప్రపంచంలో సర్వనామముగా, బాగా గమనించాలి, సర్వనామముగా ప్రజ్వరిల్లుతున్నటువంటిది ఆ పరబ్రహ్మ పదార్థానివే నీవు అంటే అనుగ్రహంతో
తత్ అస్మి ప్రభో. స్వామి, తత్ అస్మి, ఆ పరబ్రహ్మమును నేనే, అహం బ్రహ్మాస్మి. తత్వమసి అని గురువు చెప్పాడు, అహం బ్రహ్మాస్మి అని శిష్యుడు చెబుతున్నాడు. ఒకే ఒక్క శ్లోకం లోపల జిజ్ఞాసువైనటువంటి శిష్యునికి అద్భుతమైనటువంటి వేదాంత సారాన్ని అందించినటువంటి జగద్గురువుల కరుణామయ హృదయానికి మోకరిల్లుతూ నమస్కారం. ఏకశ్లోకిలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని అద్భుతంగా, ఆనందంగా ఆవిష్కరింపచేశారు డాక్టర్ వారణాసి వెంకటేశ్వర్లు గారు. వారికి నమస్సులతో శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అద్భుతమైనటువంటి శంకరుల యొక్క విజయాన్ని ఆవిష్కరింపచేసిన ధ్యాన శ్లోకం ఈ శ్లోకం. శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి విషయములన్నీ కూడా, అంటే వారు ఏది ప్రమాణంగా తీసుకున్నారు, ఈ లోకంలో ఏది తీసుకోవాలన్నా భాగవతం చెప్పినట్టుగా వేద ప్రణిహితో ధర్మ అధర్మస్తద్విపర్యయ. కాబట్టి వేదం మొదటిది, అందుకే శృతి. ఆ శృతిని బలపరిచేటువంటి స్మృతి, ఆ స్మృతిని శృతిని రెండింటినీ బలపరిచేటువంటి పురాణము. ఇక్కడ పురాణమైన స్మృతైనా ఏదైనా వేదాన్ని బలపరిచేట్టుగా ఉంటేనే అది ప్రమాణము అని పండితులు చెప్తారు. ఎందుకంటే అన్నింటికి మూలం వేదమే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, వీటన్నింటికీ ఆలయం ఈ జగత్తు మీద అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి మహనీయులు జగద్గురువులు భగవత్పాద శంకరులు వారు. అందుకే వారు లోకశంకరులు. శంకరోతీతి శంకర, వారికి పెట్టినటువంటి పేరు అది ఏదో వ్యవహారంలో పెట్టినటువంటి పేరు కాదు. శివగురువు ఆర్యాంబ దేవి ఇద్దరు దంపతులు వైశాఖ శుక్ల పంచమి నాడు ఆర్ద్రా నక్షత్రంలో అవతరించినటువంటి సమయంలో మాధవీయ శంకర విజయంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు ఎన్నెన్నో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వారు అవతరించేటువంటి సమయంలో ఈ వేద మార్గానికి విరుద్ధంగా ఎవరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో అటువంటి వేద పురాణ ఇతిహాస శాస్త్ర అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారి చేతుల్లో ఉన్న వారి వారి సిద్ధాంత పుస్తకములన్నీ కూడా వారి ప్రమేయం లేకుండానే జారి కింద పడిపోయాయట. అలా పడిపోయినప్పుడు వెంటనే ఏం జరిగింది అంటే, శ్రీ వ్యాసచిత్త కమలం వికచీబభూవ, వ్యాస భగవానుడి హృదయం పొంగిపోయిందట. ఆహా, ఈనాటికి నేను రాసినటువంటి భగవద్గీత, అలాగే అద్భుతమైనటువంటి బ్రహ్మసూత్రములు, వీటన్నింటికి సప్రమాణంగా వ్యాఖ్యానం చేయగలిగినటువంటి వాచస్పతి బృహస్పతి ఈ లోకంలో అవతరించినాడే. అలాగే ఉపనిషత్తులన్నీ నవ్యాయట. శంకర భగవత్పాదుల వారు అవతరించిన ఆ సమయానికి ఉపనిషత్తులన్నీ కూడా ఆనందంగా నవ్వినాయి అని. అందుకే ఈశకేన కట ప్రశ్న ముండ మాండుక్య తైత్తరీయ బృహదారణ్యకం మొదలైనటువంటి నరసింహ తాపనీయ మొదలైనటువంటి 10 ఉపనిషత్తులకు, అందుకే ఇక్కడ అష్టవర్షే చతుర్వేది, ద్వాదశే కృతవాన్, 12వ సంవత్సరంలోనే సకల భాష్యములు రాసినటువంటి మహనీయుడు శంకర భగవత్పాదుల వారు 4 పీఠములను స్థాపన చేసి, అందుకే శంకర విజయం అనేటువంటి దానికి శంకరుల వారి యొక్క చరితము ప్రమాణం ఏదైనా ఉంది జగత్తులో అంటే అది మాధవీయ శంకర విజయం. ఆ మాధవీయ శంకర విజయంలో తస్మాద్ అస్మత్ కల్పితేషు అర్చమానా స్థానేషు త్వం శారదాఖ్యాదిశంతి ఇష్టాన్ అర్థాన్ ఋష్యశృంగాదికేషు క్షేత్రేషు అని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని విద్యారణ్యుల వారు చెబుతారు. శంకర భగవత్పాదుల వారు వెళ్తూ వెళ్తూ చేసిన పని, ఒక వ్యక్తి 5000 సంవత్సరాలు 10,000 సంవత్సరాల్లో ఒక వ్యక్తి చేయగలిగినటువంటి పనిని, ఒక యుగములో ఒక వ్యక్తి చేయగలిగేటువంటి పనిని 32 సంవత్సరముల్లోనే పూర్తి చేసినటువంటి వారు కాబట్టే వారు జగద్గురువులయ్యారు. ఇది అద్భుతమైనటువంటి అంశం. అందుకే
బదరీ క్షేత్రంలో ఉన్న బదరీనారాయణుని కూడా ఉద్ధరించింది కూడా శంకర భగవత్పాదుల వారే. 4 పీఠముల యందు 4 అద్భుతమైనటువంటి స్థానములను మనకు అందజేసి ఈనాటి సనాతన ధర్మ ప్రాభవానికి కారకులయ్యారు. అందుకే శంకరో విజయతే, ఎప్పుడు వారి పేరు చెప్పుకుంటే మనకు విజయం. కాబట్టి పరాభవనామ సంవత్సరంలో పరాభవం జరగకుండా ఉండాలి అంటే ఆదిశంకరుల ప్రాభవాన్ని చెప్పుకోవటమే దీనికి ఏకైక పరిష్కారం అని తెలుసుకుంటూ శంకర భగవత్పాదుల వారి జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శంకర భగవత్పాద జయంతి మహోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియచేస్తూ ఆదిశంకర స్తోత్ర విజయ సాహితీ సదస్సులో ఆర్ష విద్యా తపస్వి శ్రీ పషర్లపాటి బంగారయ్య శర్మ గారు వారి శంకర స్తోత్రముల యందు అద్భుతమైనటువంటి స్తోత్రము, భారతీ తీర్థ మహాస్వాముల వారు నిత్యము కీర్తించేటువంటి స్తోత్రము లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రము. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రము, అద్వైత వేదాంతానికి పీఠిక లాంటి స్తోత్రం ఇది. అటువంటి ఆ స్తోత్ర వైభవాన్ని వారు ఆవిష్కరిస్తారు. త్వత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చేన్నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజ మకరందం. శంకర భగవత్పాదాః విజయంతే. నాకు ప్రధానంగా ఈ స్తోత్రాన్ని ఉపదేశంగా చెప్పినటువంటి బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గురువర్యుల పాదపద్మాలకి నమస్కరిస్తూ, ఇది చాలా విశేషమైనటువంటి వేదాంతాన్ని మనకి తెలియపరిచేటటువంటి శ్లోకం. మనస్సుని బుజ్జగిస్తూ నువ్వు దేని పట్ల ప్రయాణం చెయ్యాలి, ఎటువైపు నీ ప్రయాణం ఉండకూడదు, ఈ విషయాన్ని సుస్పష్టంగా ఈ స్తోత్రం మనకి తెలియపరుస్తుంది. ఇందులో ఆయన మనస్సుని ఒక భ్రమరం కింద తీసుకొని చేతో భృంగ భ్రమసి వృధా భవమరు భూమౌ విరసాయాం. ఓ మనస్సు అనేటటువంటి భ్రమరమా, ఎందుకే మరుభూముల వైపు వెళ్తావు? ఏమిటి దీని సారాంశము అంటే, సంసారము లోపల ఉండేటటువంటి ఆ యొక్క వనిత, చందనము, ఆ విధమైనటువంటి ధనము, లేదు ఈ లోక వ్యవహారాలు, దీంట్లో నువ్వు వెళ్తావు కానీ నీకు ఎప్పుడూ ఆనందం లభించదు. అది ఎక్కడ లభిస్తుంది? ఆ భ్రమలతో ఊరికినే సంసారంలో తిరగకు, ఎక్కడ లభిస్తుంది అనే ప్రశ్న ఆయనే వేసి, అది లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క పాద పద్మాలు, పాపరహితమైనటువంటి పాద పద్మాల చింతన లభిస్తుంది. ఇక్కడ పాదము అంటే మార్గము, బ్రహ్మతత్వం వైపు చేసేటటువంటి ప్రయాణానికి, లేదు బ్రహ్మతత్వ సాధనకి వెళ్ళే మార్గము కింద జగద్గురువులు దీన్ని సూచించారు. ఇక్కడ ఆయన అలా భ్రమసి అనవసరంగా ఆ ఎడారుల్లోకి భ్రమరం వెళ్ళిందనుకోండి, అక్కడ చెట్లుంటాయా, పూలుంటాయా, అక్కడ ఏమైనా మకరందం దొరుకుతుందా? ఉండదు కదా. అలాగే మకరందం నుంచి దాటి నువ్వు వనంలోకి రా అన్నారు. వనంలో మనకు అనేకమైనటువంటి శాస్త్రాలు, అనేక విషయాలు చక్కగా లభిస్తాయి. అక్కడ కూడా చాలా పూలు ఉంటాయి, అక్కడ మకరందం ఉంటుంది. కానీ అక్కడ కూడా మనస్సు ఒక పువ్వు మీద నుంచి ఇంకొక పువ్వు మీదకి, ఇంకొక పువ్వు మీదకి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటుంది. అది కూడా కాదయ్యా, ఏ మకరందం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నువ్వు కూర్చున్నావో, ఇంకొక మకరందాన్ని వెతకాల్సిన పని లేకుండా, మరొక సంచారం చేయాల్సినటువంటి పని లేకుండా మనస్సుకి ఉండేటటువంటిది ఏకైకమైనటువంటి ప్రదేశము ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క పాద పద్మాల దగ్గర ఉండే మకరందము అని చక్కగా సూచిస్తూ చాలా మంచి మాట చెప్తారు. ఓ మనస్సా, నీ ప్రభువైనటువంటి జీవుడున్నాడే, త్వత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చేన్నరహరి పూజాం కురు సతతం. నీ ప్రభువైన జీవుడికి నువ్వు మంచి చెయ్యాలి అనుకుంటే నరహరి యొక్క పూజని చెయ్యి, ఆయన పదపద్మాలను నువ్వు ఆశ్రయించు. ఎందుకు? ఈ వనము లోపల ఉన్నటువంటి దేవత
ప్రధానమైన మూలమైన వాడు, వీటన్నిటికీ కారణమైనటువంటి వాడు ఆ నరసింహస్వామి వారు. ఆయన్ని పట్టుకుంటే అది బింబము. అది కాకుండా నువ్వు ఈ వనంలో ఇంకేది పట్టుకున్నా ప్రతిబింబమే, నీ జీవుడు కూడా ప్రతిబింబమే అని చెబుతూ చాలా మంచి ప్రయోగం చేస్తారు. బింబాలంకృతి ధృతి కుశలుడివి కావు, నువ్వు ప్రతిబింబాలంకృతిని చేస్తున్నావు, మానేయి అన్నాడు. ఇందులో అద్దము అనేటటువంటిది ఒకటి ఉంది, దాంట్లో ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. ఈ ప్రతిబింబాన్ని మనం అలంకరించుకుంటూ వెళ్ళామనుకోండి, మనం పక్కకి జరగంగానే అలంకారం అంతా వృధా అయిపోతుంది. అలాగే సంసార సుఖాలలో ఇక్కడ ఉండే ఇంద్రియ విషయాల్ని అలంకరించుకుంటే నువ్వు సాధించేది మొత్తము శరీరం పోగానే వృధా అవుతుంది. కాబట్టి జీవుడా, నువ్వు లక్ష్మీ నృసింహస్వామి వారిని ఆశ్రయించు. ఎలా అయితే అద్దాల మంటపములో మధ్యలో ఉన్నటువంటి ఉయ్యాలలో మూర్తిని అలంకరిస్తే అన్ని లోపల ఉండే ప్రతిబింబాలు అలంకరించబడతాయో, అలాగే నీ లోపల ఉండే బ్రహ్మతత్వాన్ని నువ్వు తెలుసుకొని స్వస్వరూపానుసంధానం చేసి అలంకరించుకుంటే బ్రహ్మాండంలో ఉన్న అన్నిటినీ అలంకరించినట్టే అనే తత్వాన్ని మనకి చక్కగా తెలియపరుస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ వెండి మనకి ఈ ముత్యపు చిప్ప వెండయ్యే అవకాశం లేదు, ఆభరణాలకి పనికిరాదు. బూరుగు పువ్వు ఎప్పుడూ కూడా మీకు అద్భుతమైన తామర పువ్వు కాదు అని చెబుతూ జీవుడు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి, అంతకు మించింది లేదు అనే విషయాన్ని జగద్గురువులు ఈ స్తోత్రంలో తెలియపరుస్తున్నారు. కాబట్టి వారికి నమస్కరిస్తూ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, ఆదిశంకరుల హృదయాన్ని, వారి స్తోత్ర నిధిని ఆవిష్కరించే కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చేయటము, అందులో ఇంత అద్భుతమైనటువంటి దిగ్గజాల లాంటి పండితుల్ని పిలవటం, అధ్యక్షులుగా బాచంపల్లి సంతోష్ కుమార్ గారిని కూర్చోబెట్టడం, ఇలాంటి ఈ సభలో నేను కూడా ఒక పాత్రధారిని కావటం నా భాగ్యంగా భావిస్తూ జగద్గురువులకి పాదాభివందనాలు చేస్తూ స్వస్తి. అద్భుతంగా ఆవిష్కరింపజేశారు సోదరులు బంగారయ్య శర్మ గారు. పూర్తి అద్వైత సిద్ధాంతమునకు పీఠికా రూపంలో, హృదయ రూపంలో వ్యాఖ్యానం చేసిన స్తుతి మన ముందు చక్కగా ఆవిష్కరింపచేయడం జరిగింది. ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఏర్పాటు చేసిన శ్రీ శంకర విజయ సాహితీ సదస్సులో మరి సనాతన ధర్మ ప్రచారం కోసం నిరంతరం విశేషంగా కృషి చేస్తున్నటువంటి భారతీయం సత్యవాణి గారు శంకర భగవత్పాదులు అంటే చాలా భక్తి ఆవిడకు. ఆవిడ నిజ జీవితంలో శంకర భగవత్పాదుల వారి యొక్క ఆ స్తోత్రములను ఆవిడ స్తుతించడం ద్వారా ఆవిడకు కలిగినటువంటి ఫలితం స్వీయ అనుభవం. కాబట్టి శంకర స్తోత్రముల గురించి పండితులందరూ కూడా చక్కగా ఆవిష్కరించినారు. మరి శంకర స్తోత్రములను పారాయణం చేయడం ద్వారా కలిగేటువంటి ఫలం ఎలా ఉంటుందో కూడా మా భారతీయం సత్యవాణి గారు ఆవిష్కరిస్తారు. శ్రీ వెంకటాచలధీశం శ్రియాఛ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ముందుగా శ్రీ వెంకటేశ్వరుడికి ప్రణమిలుతూ సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. జగద్గురు శ్రీ శంకరాచార్య గురవే నమః. ఇంతమంది పండితుల మధ్య కూర్చుని నేను మాట్లాడగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతటి పాండిత్యం నాకు లేకపోయినప్పటికీ జగద్గురు శంకరాచార్యుల వారి గురించినటువంటి అనుభవం, అనుభూతి అది నేను చెప్పదలుచుకున్నాను. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నప్పుడు ఒక అద్భుతమైన అనుభూతి కలిగి కంచి కామకోటి పీఠాన్ని ధర్మపురి క్షేత్రంలో ఆవిష్కరింపచేయాలని తలంపు కలిగినప్పుడే నాకు జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క వైభవం ఏమిటో అప్పుడే నాకు అర్థమైంది. వారి యొక్క స్తోత్రాలు, వారిని స్తుతిస్తున్నప్పుడు ముఖ్యంగా మాకు కలిగినటువంటి ఒక అనుభవం అదొక్కటి నేను చెప్పగలుగుతాను. ఒక సామాన్య భక్తురాలిగా మాత్రమే ఒక పామర జనం వైపు నుంచి వాళ్ళకు కలిగే అనుభవాలు నా మాట ద్వారా
నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. ముఖ్యంగా నాకు కలిగే అనుభవం ఏమిటంటే, శ్రీ శంకరాచార్యులు రచించినటువంటి అన్నపూర్ణాష్టకం అది గొంతెత్తి చదువుతూ ఉన్నప్పుడు నాకు కలిగిన అనుభవం. సరైనటువంటి సమయానికి ఆహారం తీసుకోలేనప్పుడు, ఇలాంటి సభలలో పాల్గొంటున్నప్పుడు ఆహారం సరైన సమయంలో మేము తీసుకోలేం, నిరంతరము కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటున్నప్పుడు. అప్పుడు మాకు తెలియకుండానే మన శరీరంలో ఆ గ్యాస్ అనేటటువంటి ప్రవేశించి కడుపు ఉబ్బరం కలిగి తిరగలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఒక రోజున కూర్చొని అన్నపూర్ణాష్టకాన్ని గొంతెత్తి చదువుతున్నప్పుడు కలిగినటువంటి అనుభవం ముఖ్యంగా ఆ సమస్య నుండి ఏ విధంగా బయటపడవచ్చు అనే దానికి నిదర్శనం. ఎలా అంటే, శంకరాచార్యులు వారు రచించినటువంటి అన్ని స్తోత్రాలలో కూడా ప్రతి అక్షరంలో కూడా ఒక శక్తిని నిక్షేపింపచేసి ఆ చదువుతుంటున్న వాళ్ళకి, పారాయణ చేస్తున్న వాళ్ళకి ఎన్ని అనుభవాలు కలిగించారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. గొంతెత్తి ఎప్పుడైతే అన్నపూర్ణాష్టకాన్ని మనం చక్కగా ఒత్తులతో సహా పలుకుతూ ఉన్నప్పుడు, అది ఆ విధంగా బయటికి ఆ గ్యాస్ అంతా బయటికి వచ్చేసినప్పుడు మన ఆరోగ్యం ఎంత బాగుంటుందో, శరీరం ఎంత తేలికగా ఉంటుందో ఈ స్తోత్రం ద్వారా నేను అనుభవం కలిగి అది ఎంతోమందికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అటువంటి అనుభూతిని కలగడం కూడా జరిగింది. అలాగే ఒక మా స్నేహితురాలికి ఒళ్ళంతా మంటలు ఏర్పడి స్టెరాయిడ్స్ వల్ల శరీరం అంతా కాలిపోతూ ఉన్నప్పుడు నన్ను ఒక ప్రశ్న వేసింది. దీని నుంచి నేను నివారించుకోవడానికి శంకరాచార్యులు ఏదైనా చెప్పారని నన్ను అడిగినప్పుడు, నృసింహ స్తోత్రాన్ని పఠించమన్నప్పుడు ఆ తల్లి కూడా 108 సార్లు పారాయణ చేసి ఆ వ్యాధి నుండి ఆవిడ చక్కగా తప్పించుకోగలిగింది, ఆ నివారణ చేసుకోగలిగింది. ఇలా శంకరాచార్యులు వారు ఐగిరి నందిని కానివ్వండి, కాలభైరవాష్టకం కానివ్వండి, ఏ శ్లోకాన్ని గొంతెత్తి చదివినా అది ఎంతో సత్ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నేను చెప్పాల్సినటువంటి ఒక గొప్ప విషయం మీ ముందు పెడుతున్నాను. ఏమిటంటే, అది ఒక అపూర్వమైన ఒక స్తుతి శంకరాచార్యుల గురించి. ఏమిటంటే, అది ఋషికేశ్లో గంగాధరేశ్వర ఆలయం అని ఒకటి ఉంటుంది. ఆ ఆలయంలో శంకర భాగవత్పాదుల యొక్క సన్నిధిలో ఒక శ్లోకం రాసి ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే ఇది. ఏమైనా నమస్కరిస్తున్నారంటే, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు లాంటి వాటన్నిటినీ ఎవరెవరు వారికి తోచినట్టుగా వారికి నిర్వచనాలు ఇస్తూ ఉంటే, దోషపూరితమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే, ఆ దోషపూరిత వ్యాఖ్యానాలన్నింటినీ అధివక్తగా శంకరాచార్యుల వారిని పెట్టుకుని వాదన చేస్తే ఆ సరస్వతి కంటిన మాలిన్యం అంతా పోయిందట. ఆ మాలిన్యాన్ని పోగొట్టినట్టు శంకరాచార్యులకి నమస్కరిస్తున్నాననే శ్లోకం చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ ఒక్కటి చాలండి జగద్గురు శంకరాచార్యుల యొక్క వైభవాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన మహత్యాన్ని గురించి చెప్పుకోవడానికి వారి పాదపద్మ మీద నమస్కరించుకుంటూ సెలవిచ్చుకుంటున్నాను. శంభోర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్య రూప అని భారతీయం సత్యవాణి గారు ఆ కైలాస శంకరుడే ఆది శంకరులుగా అవతరించి ఈ జగత్తున ఏమేమి విశేషములు మనకు అందించారో సంక్షిప్తంగా, క్లుప్తరూప సారాంశంగా అద్భుతంగా ఆవిష్కరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి శంకర సాహితీ విజయ సదస్సు కార్యక్రమం దిగ్గజములైనటువంటి పండితులందరూ కూడా విచ్చేసి అద్భుతమైన శంకర స్తోత్ర సాహిత్య వైభవాన్ని ఆవిష్కరింపచేసినందుకు అందరికీ సవినయంగా ధన్యవాద సుమాంజలులు తెలియచేస్తూ, ప్రేక్షక మహాశయులందరికీ ఆదిశంకర జయంతి శుభాకాంక్షలతో స్వస్తి. ఓం నమో